Jesus Christ was not God, వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కానట్లయితే, like the Jehovah's Witnesses say, like some other cult groups say, యెహోవా సాక్షులు చెప్తారు, కొంతమంది కల్ట్ గుంపులకు చెందిన వాళ్ళు చెప్తారు, and God punished him for our sin, దేవుడు మన పాపముల నిమిత్తము ఆయనకు శిక్ష విధించాడు. that would be the greatest injustice of all. God cannot be God. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కానట్లయితే, దేవుడు ఒక వ్యక్తికి శిక్షించటం అనేది అది న్యాయం కాదు, అన్యాయం అది. Isn't that right? Supposing I punish you when in the court and somebody else says, okay, I'll take the punishment for him. ఒకవేళ ఆ కోర్టులో నేను నీకు శిక్ష విధించాల్సిన దానికి బదులు వేరే వాళ్ళు వచ్చి నేను ఆ శిక్షను భరిస్తానంటే, You are to be hanged to death for the murder you committed. నువ్వు చేసిన హత్యకు నీకు ఉరిశిక్ష వేయాలి. And your mother comes and says, no, don't hang him. He's a young man. Please hang me. ఒకవేళ మీ తల్లి వచ్చి లేదు లేదు అతనికి ఉరిశిక్ష వేయద్దు, అతను యవనస్తుడు, నన్ను ఉరిశిక్ష వేయండి. And the judge says, okay, you can be hanged instead of your son. సరే, నీ కుమారుడికి బదులుగా నీకు ఉరిశిక్ష వేస్తామంటాడా న్యాయాధిపతి? How long do you think that judge will remain in his seat? అలా చేస్తే ఆ న్యాయాధిపతి ఎన్నాళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటాడు? Can a mother be hanged in place of her son even if she wants to? That will be injustice. తన కుమారుడికి బదులుగా తన తల్లి మరణించాలనుకున్నా కానీ అలా చేస్తే అది న్యాయమా? అది ఎంతో అన్యాయం. So, even if Jesus is a high created being, if you punish him for my sin, it can't be right. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాకుండా సృష్టించబడిన వారిలో ఎంతో శ్రేష్టమైన వాడైనా కానీ నా పాపానికి ఆయనకు శిక్ష వేస్తే అది అన్యాయం అవుతుంది కానీ న్యాయం అవ్వదు. And secondly, one mother cannot die for a million murderers. రెండోది ఏంటంటే, ఒక తల్లి లక్షల మంది హంతకుల కోసం మరణించలేదు. Supposing a million murderers are here all condemned to be hanged and one mother says, come and hang me. లక్షల మంది హంతకులు ఇక్కడ ఉన్నారు, ఒక తల్లి వచ్చి వాళ్ళందరికి బదులు నాకు ఉరిశిక్ష వేయండి అని అనింది అనుకోండి. How can you take the punishment of all these million people? ఈ లక్షల మంది శిక్షను నువ్వెలా భరిస్తావు? If Jesus was a created being, he could not take the punishment for millions and billions of human beings. Impossible. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడిన వ్యక్తి అయితే ఎన్నో కోట్ల మంది చేసిన పాపాలని ఆయన ఒక్కడు భరించలేడు. So all this teaching that Christ was created and they take some misquote some verses which they don't understand properly. యేసుక్రీస్తు ప్రభువు సృష్టించబడిన వ్యక్తి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. లేఖనాల్లో కొన్ని విషయాలు వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు తప్పుగా చూపిస్తూ ఉంటారు. They don't think about it. What are you saying? That means you're still in your sin then. I would say to every Jehovah's Witness. వాళ్ళు దీని గురించి ఆలోచించరు. మరి నేను యెహోవా సాక్షులందరికీ చెప్పేది ఏంటంటే, అలా మీరు అనుకుంటున్నట్లయితే మీరందరూ ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. You may sound so nice, but you're still in your sin. No created being can die for your sin. Sorry. మీరు చెప్పేది ఏదో వినటానికి బాగుండొచ్చు కానీ అలా అయినట్లయితే మీరందరూ కూడా మీ పాపాల్లో ఉన్నారు, మీ పాపాలు క్షమించబడవాలా అయితే. But God himself, he can die for our sin because he's the judge. కానీ దేవుడే, ఆయనే న్యాయాధిపతి కాబట్టి ఆయనే మీ పాపాల గురించి మరణించవచ్చు. He's the ruler of the universe. ఆయన ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు. He can punish us and take the punishment himself. That's why God had to come down in the person of Christ. And another thing, కాబట్టి ఆయనే శిక్ష విధించవచ్చు, ఆయనే శిక్షను తీసుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు. If God was only one person and not three persons, ఒకవేళ దేవుడు ఒకే ఒక వ్యక్తి అయితే ముగ్గురు వ్యక్తులు కాకుండా, that's another thing some Christians teach. God is only one person. కొంతమంది క్రైస్తవులు ఇది చెప్తారు, దేవుడు అంటే ఒకే ఒక వ్యక్తి అని. But how in the world then can God come down here and become a man and still be God up there in heaven to whom Jesus prayed? అలా అయితే మరి దేవుడు మానవునిగా యేసు ప్రభులాగా ఇక్కడికి వచ్చి తర్వాత మరి ఆయన ప్రార్థన చేసిన దేవుడు పరలోకంలో ఉండటం అనేది ఎలా జరుగుతుంది? Do you know there's some Christians who believe that? మీకు తెలుసా, కొంతమంది క్రైస్తవులు ఇలా నమ్ముతూ ఉంటారు. They baptize in the name of Jesus only. You know why? వాళ్ళు యేసు నామములోనే బాప్తిజమిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా మీకు? Because they say there's no three persons, Father, Son and Holy Spirit, even though Jesus said you must baptize in the name of Father, Son and Holy Spirit. వాళ్ళు ఏమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజం ఇవ్వాలి అని. Because they deny the Trinity. ఎందుకంటే వాళ్ళు త్రిత్వాన్ని అంగీకరించరు. 1 John chapter 2 says if you deny the Trinity, that's the spirit of the Antichrist. Why is that? మొదటి యోహాను 2లో యోహాను చెప్పాడు మీరు త్రిత్వాన్ని అంగీకరించినట్లయితే మీరు క్రీస్తు విరోధులు. ఎందుకని చెప్పాడు అలా? Because then you're denying that God came in the form of a man and took the punishment in the presence of God the Father who was in heaven.
దేవుడు మానవునిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఇక్కడికి వచ్చి పరలోకమందున్న దేవుని సన్నిధిలో మన పాపాలని ఆయన ఆ శిక్షను భరించాడు. How can that be? There's only one person. కేవలం దేవుడు ఒకే ఒక వ్యక్తి అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? So these are just a few things I want to say of wrong understandings a lot of Christians have about Christ. అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని గురించిన అపార్థాలు ఇలా చేసుకుంటున్నారు. కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. Being deity himself. When he was on earth, he was God. People worshipped him. ఆయన యొక్క దైవత్వం గురించి అపార్థం చేసుకున్నారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు, ఆయన ఆరాధన అంగీకరించాడు. And he accepted it, which even angels don't accept. దేవదూతలు కూడా ఆరాధనని స్వీకరించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనని స్వీకరించారు ఈ భూమి మీద. Proving he was God, but he did not use his power as God when he was on earth. Otherwise, people wouldn't even have been able to look at him. అదేమి రుజువు చేస్తుందంటే ఆయన దేవుడే, కానీ దేవునిగా ఆయనకున్న అధికారాలని ఈ భూమి మీద ఆయన వాడుకోలేదు. ఎందుకంటే అలా అయినట్లయితే ఎవరు కూడా ఈ భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఎవరు చూడలేరు కూడా. Once he lifted the veil on the Mount of Transfiguration for just a few minutes, and Peter and James and John fell down like they were struck by lightning. రూపాంతరపు కొండ మీద కొంచెం సేపు ఆ ముసుగు తీసినప్పుడే పేతురు, యాకోబు, యోహాన్లు ఆ వెలుగును చూసి తట్టుకోలేక కింద పడిపోయారు. If Jesus had lived on earth as God, everybody would have fallen down flat like that. యేసు ప్రభువారు ఒక దేవునిగా ఈ భూమి మీద జీవించి ఉంటే అందరూ కూడా అలా పడిపోయి ఉండేవాళ్ళే. It happened also once to some of the Roman soldiers who came to capture him. ఒకసారి ఇలా జరిగింది కూడా. రోమా సైనికులు ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు Suddenly got a flash of who he was and they fell down. అకస్మాత్తుగా ఆ వెలుగును చూసి వాళ్ళు పడిపోయారు. But he did not use that power. Just briefly sometimes he lifted the veil. Only once or twice in his entire earthly life. కానీ ఆ అధికారాలని ఆయన వినియోగించుకోలేదు. ఎప్పుడో 1-2 సార్లు చాలా కొంత సమయం మాత్రమే ఆయన చూపించారు అలా. But otherwise he lived on earth as a man, not using any of his powers as God. మిగిలిన సమయం అంతా కూడా ఒక సామాన్య మానవుని వలె దేవునిగా ఆయనకున్న విశేష అధికారాలని దేన్ని ఉపయోగించుకోకుండా ఆయన జీవించారు. Because he wanted to be an example for us. ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరిగా ఉండాలనుకున్నాడు కాబట్టి. So Jesus was fully God and fully man when he came to earth. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా దేవుడిగా ఉన్నారు, సంపూర్ణంగా మానవునిగా ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. And when he died on the cross, he was taking the punishment for our sin. ఆయన శిలువలో మరణించేటప్పుడు మన పాపములను ఆయన భరించడానికి ఆ శిక్షను అనుభవించారు. And the punishment for our sin is eternity in hell. మన పాపానికి శిక్ష ఏంటంటే నిత్యత్వంలో నరకంలో ఉండటం. And when Jesus hung on the cross for 3 hours, what he faced was hell. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో 3 గంటలు వేలాడినప్పుడు ఆయన భరించింది ఏంటంటే నరకం. That means being forsaken by God. That is the most terrible thing any human being can ever face. అదేంటంటే దేవుని చేత విడిచిపెట్టబడటం ఏ మానవుడైనా కానీ వెళ్ళేటువంటి భయంకరమైన విషయం అది. Think of the worst suffering you can ever face, multiplied by 1,000,000 and more, and you understand what being forsaken by God is. దేవుని చేత విడిచిపెట్టబడటం అనేది ఎంత భయంకరమైందో మీకు అర్థం కావాలంటే మీరు వెళ్ళే మహాశ్రమల్ని కొన్ని లక్షల రెట్లు మీరు గుణించినట్లయితే మీకు అర్థమవుతుంది అది ఎంత భయంకరమైన శ్రమ. We think of hell as some geographical place somewhere. నరకం అంటే ఏదో ఒక చోట ఉండే ప్రాంతం అనుకుంటారు. Maybe it is, but the worst part of hell is that it's a God-forsaken place. బహుశా ఒక చోట ఉండొచ్చు. అయితే నరకం అంటే ఏంటంటే భయంకరమైన విషయం అందులో దేవుని చేత విడిచిపెట్టబడటం. It's the only God-forsaken place in the universe. ఈ విశ్వంలో దేవుని చేత విడిచిపెట్టబడిన ఒకే ఒక ప్రాంతం ఏంటంటే అది నరకం. That means God is not there. And it's terrible అంటే దేవుడు అక్కడ లేడు. అదెంతో భయంకరమైంది to be there because God is not there. God is in this world today. That's why even for unbelievers things are very pleasant. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అదెంతో భయంకరమైన ప్రాంతం. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇది సంపూర్ణంగా దేవుడు విడిచిపెట్టిన ప్రాంతం కాదు. అందుకే చాలా మంది అవిశ్వాసులు కూడా మనం చూసినట్లయితే వాళ్ళు మంచిగా కనపడుతుంటారు. But when you go to the place where God himself has withdrawn his presence, all the evil in the devil and the man and all comes out fully. కానీ దేవుడు సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి అపవాది నుంచి లేకపోతే మనుషుల దగ్గరలో నుంచి లోపల నుంచి వచ్చే ఆ భయంకరమైన చెడ్డ విషయాలు మనం చూసినప్పుడు అవి ఎంత భయంకరంగా ఉంటాయి. It'll be terrible. That's, I believe, that evil is what makes the fire of hell, makes people's life so miserable. అదెంతో భయంకరమైన ప్రాంతం. వాళ్ళెంతో దుష్టులుగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అగ్నిగుండం వలె ఉంటుంది. దాన్ని అలా చేస్తుంది. But Jesus faced it. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఎదుర్కొన్నారు. When he hung on the cross, being forsaken by God for 3 hours, the earth shook, the sun was darkened, and all types of things happened in those 3 hours.
ఆయన సిలువలో 3 గంటలు ఆ నరక శిక్షను అనుభవిస్తున్నప్పుడు భూకంపం వచ్చింది, సూర్యునికి చీకటి కమ్ముకుంది, ఆయన నరక శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. In the last 3 hours, he was 6 hours on the cross. The last 3 hours he was forsaken by God. ఆయన సిలువలో 6 గంటలు ఉన్నారు. చివరి 3 గంటలు మనం చూసినట్లయితే దేవుని చేత ఆయన విడిచిపెట్టబడ్డాడు. Because that is the only way he could take our punishment. ఎందుకంటే కేవలం ఆ విధంగా మాత్రమే ఆయన మన శిక్షను అనుభవించగలరు. Not just by physically dying, but a spiritual death took place there. కేవలం భౌతికంగా చనిపోవటం ద్వారా మాత్రమే కాదు, అక్కడ ఆత్మ సంబంధమైన మరణం అనేది సంభవించింది. His connection with God was cut off. The Bible says the Father is the head of Christ and the head was wrenched off for 3 hours. దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి అయిన దేవుడే క్రీస్తుకు శిరస్సు అయినాడు. ఆ 3 గంటల తల తీసివేయబడింది. On the cross, can you imagine if your head is wrenched off, what it's like? ఆ సిలువలో ఆ విధంగా తీసివేయబడింది. మీరు ఒకసారి ఊహించుకోండి, మీ శరీరం నుండి మీ తల తీసేస్తే ఎలా ఉంటుందో. 1 Corinthians 11:3 says the Father is the head of Christ and the head was wrenched off on the cross. 1 కొరింథీ 11:3లో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సుగా ఉన్నాడు, అయితే ఆ శిరస్సు తీసివేయబడింది. And he suffered hell not just for you and me, but for the whole world. ఆ సిలువలో ఆయన నరక శిక్షను అనుభవించారు. కేవలం నీ గురించి నా గురించి మాత్రమే కాదు, ఈ లోకం అంతటి కోసం. How could one man take the punishment of the whole world for eternity? ఒక్క వ్యక్తి నిత్యత్వం అంతటి కోసం ఇంతమంది శిక్షను, ఈ లోకం అంతటి శిక్షను ఎలా తీసుకోగలడు? Because that one man was God. He was infinite. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి దేవుడు కాబట్టి, ఆయన ఎంతో అనంతుడు కాబట్టి. So the punishment that billions of people will suffer for eternity could be concentrated into 3 hours. ఆ కోట్ల మంది నిత్యత్వము శ్రమ పడేదాన్ని 3 గంటల్లో యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంచబడింది. In one man when he was God. ఒక్క మనిషి మీద అది ఉంచబడింది, ఆయనే దేవుడు. We don't know what agony that was. That is the price he paid for your sin. ఆ వేదన ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన పాపానికి ఆయన చెల్లించిన వెలది. Mine. నా పాపానికి, నీ పాపానికి. That's the first foundation of Christianity. Christ died for our sins. But that's not enough. క్రైస్తవ్యానికి మొట్టమొదటి పునాది అది. క్రీస్తు మన పాపముల గురించి మరణించాడు, అయితే అదొకటే సరిపోదు. He rose from the dead. If he did not rise from the dead, I would not be a Christian. ఆయన మరణంలో నుంచి తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన మరణంలో నుంచి తిరిగి లేవనట్లయితే నేను క్రైస్తవుడిగా అవ్వలేను. I wouldn't waste my time preaching this message. His rising from the dead is the proof. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇక్కడ నేను బోధిస్తున్నాను. లేనట్లయితే నేను బోధించేదంతా కూడా వ్యర్థమే. ఆయన తిరిగి లేవటం అనేది రుజువు. That all that he said on earth was true. ఈ భూమి మీద ఆయన చెప్పిందంతా కూడా సత్యమే అని చెప్పడానికి అది రుజువు. No man died for the sins of the world. No man rose from the dead. ఏ ఒక్క వ్యక్తి కూడా పాపాల గురించి మరణించలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి లేవలేదు. No religion even claims that somebody died for the sins of the world except Christianity. ఏ మతం కూడా చెప్పుకోలేదు కూడా ఒక వ్యక్తి అందరి పాపాల గురించి మరణించాడని, ఒక క్రైస్తవ్యం తప్ప. And no religion even claims that somebody who died came out of the grave after 3 days. ఏ మతం వాళ్ళు కూడా చెప్పుకోలేదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత మరలా ఆ సమాధిలో నుండి బయటకు వచ్చాడని. So the foundation of the Christian faith is not do good, be kind, don't hurt others. కాబట్టి క్రైస్తవం యొక్క పునాది ఏంటంటే ఏదో మంచి పనులు చేయి, ఇతరుల ఎడల దయ కలిగిండు, అది చేయి ఇది చేయి అని కాదు, కానీ It is Christ died for your sins and he rose up from the dead. You remove those two things, Christianity becomes like any other religion in the world. క్రీస్తుని పాపముల గురించి మరణించారు, తర్వాత ఆయన తిరిగి లేచారు. ఈ 2 సత్యాలని క్రైస్తవుల నుండి నువ్వు తీసివేసినట్లయితే క్రైస్తవ్యం అనేది వేరే ఇతర మతాలతో సమానంగానే ఉంటుంది. And that's why it's unique. You need to understand that. అందుకే క్రైస్తవ్యం అనేది ఎంతో విశిష్టమైంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి.